అంటే ఇప్పుడు ఉద్యోగం లేదు మీ సార్కి, ఏంది పరిస్థితి? ఏం చెప్పాలండి మీకు? అంటే మొన్న ప్రజాభవన్ దగ్గర లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్ ఉండదో లేదో నాకు తెలియదు. మా సారీ వాళ్ళు రమ్మంటే వచ్చిన ఆయనకు ఉప్పర్ పని చేస్తున్నాడు అండి. ఇప్పుడు ఉప్పర్ నెలకు 500, రోజుకి 500 ఉప్పర్ పని చేస్తున్నాడు అండి. డ్రైవర్ ఉండేనా? డ్రైవర్ ఉండే, టిమ్ డ్రైవర్. టికెట్ లేట్ కొట్టిండు, లేట్ కొట్టినందుకు అది చేసిండు. ఆయన టిమ్ డ్రైవర్ గానే కాదు, ఆయన 6వ తరగతి చదివిండు. ఆయనకు టిమ్ డ్రైవర్ ఇచ్చిండు. ఇస్తే ఆయన ఒక్కటి ఆబ్సెంట్ లేకుండా డ్యూటీ చేసిండు. మా ఇంట్లో రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా నాకు నేను చచ్చేదంటే బతికి వస్తాను, నన్ను మా పాప వదిలిపెట్టే నౌకరు కంపల్సరీ చేసిండు. ఒక్క నాట్స్ ఆబ్సెంట్ లేకుండా చేసిండు. ఎంత రాత్రి 2 గంటల రాత్రి అంటే ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఫోన్ చేసి ఊరికి వచ్చేది. ఆయన ఒక్కనాడు డ్యూటీ చేయలేదు. ఇప్పుడు అది మాకేం లేదు, మాకు ఇప్పుడు నౌకరు ఇస్తే మేము ఏదో చేసుకుంటాం. మా పిల్లలు అది ఎన్ని రోజులు ఆయన అమ్మ? మరి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఆయన ఒక 6 నెలల దాకా ఆయన చచ్చిపోతే నేను ముచ్చటే కానీ మాతోటి ఏం మాట్లాడలే. నేను జత్తా నువ్వు జత్తను పరిష్కారం ఉంటుంది అమ్మ, నన్ను ఈస జత్తపా, నా పిల్లగాలు మన పిల్లలతో చచ్చిపోతుంది పా అని అంటే లేదు, మీరు మిమ్మల్ని ఎప్పుడో వదిలేసి నేను జత్తా, నేను చేయని నేరానికి నా మీద పడ్డది, నేను చేయను ఇదే పని మానసిక ఆయన కాళ్ళ నొప్పులు, ఇప్పుడు నొప్పులు వచ్చి ఆయనకు అస్సలు నడవస్తలేదు. సార్ ఏ డిపోలో పనిచేసారు సార్ మీరు? డిపోనా? ఏంటి సార్ మరి ఏం ప్రాబ్లంతో మిమ్మల్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది? నేను టిమ్ము నాకు రాదని చెప్పాను. 23 సంవత్సరాలు సర్వీస్ చేశాను, కండక్టర్ సర్వీస్ చేశాను. ఒక 22 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్ హన్మకొండ పోవాలి. 5 టికెట్లు ఇచ్చి 2 టికెట్లు ఇచ్చినాక 3 టికెట్లు లేటు కొట్టినందుకు నన్ను రాశాడు. అదే ప్రాబ్లం, వేరే ఏం లేదు. మరి ఏం చదువుకున్నారు? మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ ఉండేది, అధికారులను సస్పెండ్ రిమూవ్ చేశారు అంతే. మీరు ఏం చదువుకున్నారు సార్? చదువుడు ఎంత? చదువు 6వ తరగతి అది. ఆ సర్టిఫికేట్ కూడా వెళ్ళాలి డిపార్ట్మెంట్లో. నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన లైసెన్స్ కూడా సెలెక్ట్ అయినా డ్రైవర్ 1998లో. డ్రైవర్గా సెలెక్ట్ అయితే మీ కండక్టర్ చేయించుంటారు, డ్రైవింగ్ చేసుకుంటే చేయాలి టికెట్, వేరే ఏ ప్రాబ్లం లేదు. అది లేదు రూల్స్, అయినా మమ్మల్ని బలంతంగా పంపడం అదే ఒత్తిడే. డిఎం, ఈడీలు, ఈమిడీలు ఇవే. మరి ఈడి దాకా వచ్చిందారా లేదని మేము జియో సంతోషంగా అక్కడి నుంచి వచ్చిందని మేము సంతోషంగా వచ్చినాం. మీరు ఇక్కడికి వచ్చినా కూడా ఇదే తినం ఇద్దరు గుండెల మీద అండి. అది ఇచ్చుడా ఈడా అది తెలుస్తలేదు, అది ఇదేనన్నా పెద్ద బాధ లేదు. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు ఎస్ఎస్ నారాయణ, ఆదిలాబాద్ డిపో కండక్టర్ సార్. నేను నా సస్పెండ్ అయింది సెప్టెంబర్ 6, 2022. ఇక రిమూవ్ అయింది జనవరి 18, 2023. అయితే మన ఆర్టీసీ సంగతి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. దీంట్లో ఏమన్నా అంటే చిన్న మిస్టేక్ కండక్టర్ ఏమన్నా అంటే 10 రూపాయలైనా 20 రూపాయలైనా 100 రూపాయలైనా ఫస్ట్ సస్పెన్షన్ ఇది. అది ఏమైనా కానీ ఎఫ్ఎన్స్ అని ఉంటుంది. అయితే నా మిస్టేక్ నా 30 సంవత్సరాల సర్వీస్లో ఇంతవరకు సస్పెన్షన్ లేదు. అయితే జరిగింది ఏమంటే, నేను ఇప్పుడు మన మహారాష్ట్ర వెళ్ళేటప్పుడు వాళ్ళు చెకింగ్ భయపడడానికి కూడా ఎందుకు భయపడతారు ప్యాసింజర్లు. నా ఈ టికెట్ ఇచ్చిన వాటికి కింద వాటి టికెట్ 25 రూపీస్ అంటే కింద వాటి ఇది ఇచ్చిండని చెప్పినాను. అంటే వాళ్ళు ఏం చేశారంటే కింద పడ్డ టికెట్ వేరే టికెట్. వాళ్ళు ఏం చేశారంటే చెకింగ్ వాళ్ళు, నువ్వు 225 220 తీసుకున్నావు, 25 రూపాయలు టికెట్ ఇచ్చినావు అని కేసు ఫేమ్ చేసి. ఓకే అయింది, నా మిస్టేక్ లేదు. ఇప్పుడు చెకింగ్ వచ్చిన వాళ్ళు మీరు చెప్పే మాట వినే పరిస్థితిలో ఉండదా? అది ఎక్కడ ఉంటుంది సార్, వాళ్ళు చెప్పి వాళ్ళకి కేసు కావాలి ఫస్ట్. వీళ్ళకి ఏంటంటే ఒక టార్గెట్ ఫస్ట్ వాడు చెప్పి ఎవరో 100% ఒకరు అంటే ఆలోచించే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళ మీద డిపెండ్. రాయాలంటే ఏముండదు సార్, ప్రతిరోజు రాయొచ్చు, కొన్ని 100 కేసులు రాయొచ్చు. ఇప్పుడు యూనిఫామ్ లేకున్నా రాయొచ్చు, నమసి పెట్టకుండా రాయొచ్చు, తలసుకుంటే క్యాష్ డౌన్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ 2000 వచ్చింది అనుకో, 2020 రూపాయలు ఎక్సెస్ అయినా 20 రూపాయలు కూడా రాయొచ్చు తలుసుకుంటే. నాకు ఇవన్నీ మొత్తం ఇంత చెప్పేసిన కానీ ఎవరో అంటే అందరిగా మనకు 99% ఉన్న ఒక పుణ్యాత్ముడు ఉంటాడు. పుణ్యాత్ముడు ఉండిపడికి కలిగి ఆగున్నది అనుకోండి. ఇప్పుడు నేను ఆర్మో డిపోలో నేను ఆర్మో డిపోలో వేసినప్పుడు 94లో భీమవరం నుంచి ఎటు చౌట్పల్లి వెళ్ళేటప్పుడు ఉన్నది దగ్గర వచ్చింది చెకింగ్ వాళ్ళు వచ్చిర్రు. నాకు ముందరికి వస్తే 3 అంటే స్టేజ్ దగ్గర ఉన్నది కాబట్టి ఇవ్వలే, ఆపేసిన. చెప్పినా సార్ వీళ్ళిద్దరికి ఏంటంటే సరే ఇవ్వు బాబు అన్నారు. అంటే ఒకరు ఉంటారు, అందరిని మనం వేస్ట్ చేయాలి అన్నాం కదా. మరి ఎట్లా ఉంటుంది సార్ మీకు? చెప్పండి, ఒత్తిడి ఎట్లా ఉంటుంది సార్? పని భారం కావచ్చు, లేకుంటే మీ పై అధికారులు డిఎంలు, ఈడీలు వీళ్ళందరూ ఉంటారు కదా, ఎస్టీలు, వీళ్ళది ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది అంటే కార్మికుల పైన, డ్రైవర్ కండక్టర్ల పైన?
సార్ మెయిన్గా అంటే ఇప్పుడు నా విషయం చెప్తా. ఫస్ట్ ఇప్పుడు కేసు రాసింది కదా, కేసు రాసినాక డిఎం ఏం చేశారంటే ఫస్ట్ సస్పెన్షన్ అనేది 10 రూపాయలు, మీరు 20 రూపాయలు ఇచ్చారు అనుకో సపోజ్, నేను 10 రూపాయలు ఈ టికెట్ ఇప్పుడు ఇద్దరు ఉన్నాను అనుకో సపోజ్, ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉన్నది అనుకో మాడేది, ఇప్పుడు ఈ టికెట్ అటు పోయింది బై మిస్, కావాలని చెయ్యడు 10-20 రూపాయలు తింటాడు ఎవడన్నా, ఆ లక్షలు కాదు కోట్లు కాదు, ఇప్పుడు లక్షల కోట్లు వస్తుంటాడు, ఆ ఏసీబీకి పట్టుకున్నాడు కూడా 6 నెలలు వస్తున్నాడు, ఇప్పుడు నాకు బ్యాంకు లోన్ ఉన్నది, అది నీకు ఏం జాబ్ 3 ఏళ్ళు అయింది కనీసం నీకు ఎటువంటి జాబ్ అంటున్నాడు, ఎవరైనా అనుకుంటారా కనీసం పోనీ అయింది మిస్టేక్, దానికి పరిష్కారం ఉండాలి, నువ్వు పనిష్మెంట్ ఇవ్వు, వేరే టిప్ ఇవ్వు, ఇంక్రిమెంట్ బ్యాగ్ ఇవ్వు, ఇంక్రిమెంట్ బ్యాగ్ చేస్తే సర్వీస్లో ఎంతో 22-23 లక్షలు లాస్ అవుతాడు, ఉండదు పనిష్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న తీసుకుపోయి వేరే జిల్లాలో వేసాం అనుకో అనిపిస్తుంది కదా, నువ్వు అనుకో ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు కావాలని చెప్పి డ్రైవర్ యాక్సిడెంట్ చేయడు కదా, వెనక టైర్ కింద పడ్డు, ఇదే వెనక టైర్ కింద పడ్డటువంటి కేసు మదిలో వాళ్ళు ఇంతకుముందు ఒక డిఎం ఉంటుంది కిషన్ డిఎం, అంటే పెట్రోల్ పంప్ పోసుకొని వెనక టైర్ కింద వచ్చి పడ్డరు, ఆ డ్రైవర్ తప్పు కాదు కానీ నష్టం జరిగింది, సస్పెండ్ చేయాలి వాస్తవంగా, చేసిండు మళ్ళీ ఇచ్చేసిండు లిఫ్ట్. మరి అదే కేసు ఇప్పుడు మన ఆదిలాబాద్ డిపోలో ఆశన డ్రైవర్ ఉన్నాడు, అది వెనక టైర్ కింద పట్టిండు, అది ఇప్పుడు రిమూవ్ చేసిండు, అంటే పనిష్మెంట్ ఉండాలా లేదని కాదు, అంటే కావాలని ఎవరు ఫీల్డ్లో ఉన్నప్పుడు డ్రైవర్ కండక్టర్ ఇద్దరు ఉంటారు, బస్కి ఇద్దరు దాన్ని మెయింటైన్ చేస్తుంటారు కదా, ఒక కండక్టర్ అంటే కలెక్టర్ లాంటిది బస్కు ఆయన అధికారం అది. సో ఇప్పుడు డ్రైవర్కి ఏదన్నా ప్రమాదం అంటే మీరు ఇప్పుడు ఆ ఇద్దరు షేర్ చేసుకుంటారా, లేకుంటే మీరు ఒక్కలే భరించవలసి వస్తుందా? ఏదో పొరపాటున ముందు పెట్టిన బండికి డ్రైవర్ కొట్టిండో లేకుంటే వెంటకెళ్ళి వచ్చి బండి డ్రైవర్ని కొట్టింది, మీ బండిని కొట్టింది అనుకో, అది ఎట్లా షేర్ చేస్తారు, దీన్ని ఎట్లా చూస్తారు అధికారులు దీన్ని? ఇప్పుడు నా దృష్టిలో జరిగింది నేనే చెప్తాను, సాధ్యమైనంత వరకు అక్కడ సమస్య వచ్చినప్పుడు ఇక నువ్వు నియమం కాదు, అక్కడ సమస్య పరిష్కారం క్లియర్ చేయాలి. ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకే జరిగింది నేను చెప్తాను, నేను ఇప్పుడు మహారాష్ట్ర పోయినప్పుడు ఒక చెట్టు ఉండి అక్కడ ఇది వ్యాన్ బొలెరో వ్యాన్ పెట్టిండు, అయితే వ్యాన్ పెట్టినాక ఇట్లా వెళ్ళిండు మా డ్రైవర్, వాస్తవంగా ఆగింది, అది వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమో కొంచెం అది ఏమంటే చెద్దారు కొద్దిగా రాసుకొని వెళ్ళిండు, వాస్తవంగా ఏంది ఆ ఆగిన డ్రైవర్ తాకించడం మన తప్పు, నేను చెప్తున్నా జరిగింది చెప్తున్నాను. అయితే అక్కడ ఏమవుతుంది ఊళ్ళో పబ్లిసిటీ ఉంటారు కదా, అప్పుడు ఏమైంది అని అప్పుడు ఫస్ట్ తనడానికి వచ్చారు కూడా, మళ్ళీ నేను దిగిన ఆల్రెడీ నేను దిగినాక చెప్తాను అట్లా కాదు తప్పు, మీ తప్పు కాదు, వాస్తవం కూడా ఇప్పుడు ఆగిన వద్దనికి మనం చేయడం మన తప్పు కదా, రెండు సేమ్ వస్తున్నాయంటే అది వేరే విషయం. అయితే నేను చెప్పిన మా డ్రైవర్ నువ్వు సపరేట్గా లేకుంటే కొడుతుండే, ఇక నేనేం చెప్పినట్టు ఆగు డ్రైవర్ అంటే అన్న నీది ఏం తప్పు లేదు, మొత్తం మా డ్రైవర్ తప్పంటే అప్పుడు శాంతించినప్పుడు ఎంత అప్పుడు ఇదంతా 10-15 సంవత్సరాలు అనమాట, అది ఎంత 500 కంటే 100 రూపాయలు నేను ఇచ్చేసి క్లియర్ చేసిన వాడు, అక్కడ సమస్య క్లియర్ చేయాలి, నువ్వు నేను కాదు ఇక అట్లాంటి ఇప్పుడు ఎవరైనా బాధ్యులు కాదు, అంటే సాధ్యమైనంత వరకు చిన్న చిన్న విషయాలు ఉంటే ఆ సమస్యని క్లియర్ ఇద్దరు కలిసి చేయాలి. అంటే ఇప్పుడు కొంతమందికి డ్రైవర్ కమ్ కండక్టరు అని చెప్పేసి కూడా కొన్ని డిలక్స్ బస్సులకు ఏసీ బస్సులకు కొన్నిటికి పంపించడం అనేది జరుగుతుంటుంది కదా మీ సంస్థ వాళ్ళు, సో మరి వాళ్ళకు క్వాలిఫికేషన్ ఏ విధంగా అంటే కండక్టర్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ తోటి ఆ టికెట్ ఇష్యూ చేస్తుంటారు, వాళ్ళు ఎట్లా ప్రమాదంలో చిక్కుంటారు? సార్ క్వాలిఫికేషన్ మామూలుగా 10th నుంచి తీసుకున్నారు ఒకటి, ఈ క్వాలిఫికేషన్ ఇప్పుడు అంతా ఇప్పుడు సెల్ ఫోన్ టైప్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి ఫస్ట్ విల్లింగ్ ఏం చేస్తారు అడుగుతారు, ఇక ఇట్లా చెయ్యాలా నీకు నేర్పుతాయి కదా ఇతనితో నేర్పిస్తారు, మళ్ళీ ఇంకో కొంచెం ఇట్లా ఉంటుంది మీకు ఏమో ఆఫర్ అంటే ఇది ఆఫర్ అంటే ఏంది, ఇక మీకు ఏటు ఉంటే అటు వస్తే మంచిగా ఉంటుంది బాగుంటుంది, అంతే ఇప్పుడు లేటెస్ట్ కదా మీరు కూడా మారాలా, ఇంకా పాత జామాన్ నేను ఇప్పుడు అంతా కంప్యూటర్ జామాన్ కదా దీంట్లో ఏమున్నది నేను నేర్పుతా కదా అని ఆ రకంగా ఉండేది, కొందరు ఆ రకంగా చేస్తుంది. కాకపోతే అది లెక్క 100% తప్పు, ఎందుకంటే ఇదే బిజీ ఉంటుంది, ఇప్పుడు డ్రైవర్ ముందర ఇంత జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఆ ఫోన్లు వస్తాయి ఎక్కడున్నా సార్ ఎక్కడ, కాకపోతే డ్రైవర్ అంటే వాటి ఇప్పుడు డాక్టర్ కన్నా ఎక్కడ డ్రైవరు, ఇప్పుడు డాక్టర్ ఉంటే కేర్లెస్ చేస్తే ఒక పానం పోతుంది, డ్రైవర్ ఉంటే మొత్తం 50 మంది లేచిపోతారు, అంటే చెప్తున్నా డాక్టర్ కన్నా డ్రైవర్ ముఖ్యం. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? విషయం ఏంటంటే ఇప్పుడు కండక్టర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి లేడీ కండక్టర్స్ ఉంటారు, వాళ్ళతోటి డ్రింకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వేధింపు చేస్తుంటారు, ఆ వేధింపు చేసినప్పుడు డ్రైవర్ సీట్ మీదకి వెళ్ళి దిగితే కూడా జాబ్ పోతుంది మా పరిస్థితి. ఓకే, ఎందుకంటే కండక్టర్కు ప్రాబ్లం అయింది అని చెప్పి మనం బస్ ఆపి ఒకవేళ ఏమైంది అని చెప్పి వెనక అడిగితే కూడా నువ్వు సీట్లకి వెళ్ళి ఎందుకు లేచినావు, దౌర్జన్యం చేస్తా అన్నవా కొడతా అన్నవా ఏంది అనేది ఒక ఇష్యూ మీద మమ్మల్ని పక్కకు జరుపుడే ఫోన్ చేస్తే అంతే, నువ్వు పలానా స్టేజ్లో బండి ఆపలేదు, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వెళ్తే మాకేం వెళ్తా సార్, నేను ఇంట్లోకి 3 రోజులకు మాకు డిఎస్ పెట్టిండు, మీ 3 రోజులు డిఎస్ పెడితే 3 రోజులు డిఎస్ ఉన్నాం, డిఎస్లో ఉన్న తర్వాత 3 రోజులకు ఆ వ్యక్తి వచ్చిండు, నేను ఇంట్లోకి వెళ్ళి పిలిచాడు సార్ అంటే ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఇంట్లోకి వెళ్ళి పిలుస్తావు నాకు కలపడుతుందా, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను బస్సు జర్నీలో ఉన్నా, నేను రోడ్ను చూడాలా నేను ఇండిని చూడాలా నువ్వు వస్తావని చెప్పి నేను ఎదురు చూడాలన్నా పరిస్థితులు అట్టున్నాయి సార్, ఎటు పెట్టి ఆర్టీసీని తీసేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ దృష్టిలో ఉన్నది సార్, మీరేమని అనుకోండి, నాది మాత్రం ఇది 100%. నేను వచ్చి 45 సంవత్సరాలు ఆర్టీసీలో కానీ 45 సంవత్సరాల సీనియారిటీ, ఈ సీనియారిటీ లోపల నా అనుభవం ఏంటంటే దీన్ని ఎప్పుడు నాశనం పెట్టిద్దాం, దీన్ని అమ్ముకొని ఎప్పుడు మింగేద్దాం,
ఇంతే దృష్టి ఉంది తప్ప వేరే ఏ రకమైన దృష్టి లేదు. నా ఉద్దేశం, నా వ్యక్తిగత జీవితం. ఓకే రైట్. చెప్పండి అన్న, మీ పేరేంటి? మీరేంటి? నా పేరు డి లింగారెడ్డి, ప్రజ్ఞాపూర్ డిపో నుంచి వచ్చాము. డ్రైవర్ అండి. అయితే ఏమైందన్న అంటే మాకు నా అపాయింట్మెంట్ 2008లో అపాయింట్మెంట్, 2020 వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా డ్యూటీ చేశాము. ప్రజ్ఞాపూర్ డిపోకు పోవడం వల్ల మాకు సురేఖ మేడం టిమ్ను డ్యూటీ పంపించింది. మేము పోయే రూట్ కూడా కాదు అది, రామాయంపేట రూట్లో 30 స్టేజీలు ఉంటాయి. కావాలని చెప్పి ఆ రూట్లో పంపించింది మాకు టిమ్ముకు రాదన్న కానీ బలవంతంగా చేసి పంపించారు. పంపిస్తే పొరపాటున యాక్సిడెంట్ జరిగింది. బైక్ వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ బైక్ వాళ్ళు ఎదురుగా రావడం వల్ల మనం తప్పిద్దామని చెప్పి రైట్ సైడ్ కొంచెం తప్పేసి డిఎం గారు ఎటువంటి మర్యాద లేకుండా కూడా తీసేసి మమ్మల్ని. అయితే ఇప్పుడు 2020 డిసెంబర్ 12వ తారీఖున మా యాక్సిడెంట్ అయింది. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి కనీసం బస్ పాస్ కూడా లేదు. 12 నుంచి 2020లో యాక్సిడెంట్ అయింది మాకు. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటిది బస్ పాస్ లేకుండా సఫర్ చేసారు. మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీకు వచ్చారు. ఇలా చదువుల కంటే మాకు 10 లక్షల రూపాయలు అప్పు అయింది. సరే మా యొక్క పిఎఫ్ డబ్బులు అవి తీసుకున్నాం అనగా మీకు జాబ్ వస్తున్నాయి ఇస్తామని చెప్తారు. మా పిఎఫ్ డబ్బులు ఉన్నాయి, ఎస్ఆర్బి ఎస్బి డబ్బులు ఉన్నాయి. సరే మా డబ్బులు మాకు ఇస్తాం వెళ్ళిపోతాం చెప్పి మేము కూడా అనుకున్నాము. అంటే ఇప్పుడు ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం మీకు రాగానే 2 డిఏలేమో చేసింది. అంటే మీరు అర్హులేనా దానికి? రిమూవ్ ఏది మాకు మీకు బయటకు వెళ్ళగొట్టి లోపలికి వస్తుంది లెక్క. మేము ఇంట్లోకి బయటకు వెళ్ళగొట్టి అంతే. మేము ఇంటి కడప లోపలికి వస్తే మీకు అందిస్తాం. మరి ఈ కడప లోపలికి మేము మొత్తుకుంటాం వస్తున్నాం, బదిలాడుకుంటూ వస్తున్నాం, దండం పెట్టి కాలు మొక్కి మరమర. మాకు ఎటువంటి ఏది లేదు. మేము ప్రజా భవన్కి పోయినాము, ఆడ దరఖాస్తు పెట్టినాం, ఎక్కడ పెట్టినా రెస్పాన్స్. సరే కోర్టు నుంచి అయినా వస్తున్నాయి, కోర్టులో కూడా వేసినాం. మా కోర్టు నుంచి కూడా ఇది వరకు కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా మాకు చాలా బాధ చేస్తుంది సార్. మేము ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు జాబ్ ఇస్తే మేము ధైర్యంగా మంచి డ్యూటీ చేసుకుంటే బతుకమై వచ్చినాము. మరి మాకు ఏదో ఒకటి ఇలా చెప్పాలని మేము వీడికి వచ్చినాం. మరి